విధానం. ఫస్ట్ నేను దీంట్లో 1 కప్పు ఉల్లిగడ్డలు తీసుకున్న తర్వాత దీంతో 2 కప్పులు కుక్కర్ ఇందులో చరేసి 3 కప్పులు వాటర్ పోసినాక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. తర్వాత దీంట్లో వాటర్ అన్ని తీసి ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత గ్రైండ్ చేసి ఈ వాటర్లో కలిపేయాలి. దానికి కావాల్సినవి నానబెట్టుకున్న చింతపండుని ఉల్లిగడ్డ చారులో కలిపేయాలి. కలిపిన తర్వాత ఆరబెట్టుకున్న ఉల్లిగడ్డలను ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను ఆ చారులో కలిపేయాలి. మరి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, కొత్తిమీర స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ కలిపి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు, దాని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు కలపాలి. వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు కలపాలి. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 టేస్ట్కి తగ్గ ఉప్పు వేయాలి. టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసి కారం మగ్గిన తర్వాత అందులో ఇందాక తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, చింతపండు, ఆ చారు మొత్తం గిన్నెలో వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డ చారు ఉడికిన తర్వాత కొంచెం సాంబార్ పొడి, ఉడికిన తర్వాత కొద్దిగా వామ వేసి